హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సమర్పించు ఉన్నది ఒకటే జిందగీ. ఈరోజు ఉన్నది ఒకటే జిందగీలో టాపిక్లోకి వెళ్లే ముందు 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే 10 ఇయర్స్ బ్యాక్ మహిళా కాలేజ్లో ఒక ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఒకరేమో బాయ్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పి హాస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయారు. ఇంకొకరేమో నేను పెళ్లి చేసుకోను అన్నందుకు యాసిడ్ దాడికి గురయ్యారు. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారనుకోండి. ఈ రెండు ఘటనల్లో మనం చూసుకున్నట్లయితే బాధితులు మహిళలే. మరి పెళ్లికి ముందు ప్రేమలేంటి, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు ఎండమూరి గారి మాటల్లో తెలుసుకుందాం. గురూజీ, ప్రపంచాన్ని నడిపించే శక్తి ప్రేమకుంటుందంటారు కదా, కానీ కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ప్రేమ అంటేనే ఏంటి, ప్రేమ అంటే ఇలా ఉంటుందా, ప్రేమించకపోతే ఇలా చేస్తారా, అసలు ప్రేమ అంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది గురూజీ. ప్రేమకి ఇంత శక్తి ఉంది, ప్రపంచాన్ని నడిపే శక్తి అని మీకు ఎవరు చెప్పారు? నాకు అర్థం కాల. అంటే కొటేషన్స్ లో ప్రపంచాన్ని నడిపే శక్తి మదర్ తెరీసా ప్రేమ అండి. మామూలు మీరు నేను ప్రేమించుకుంటే అది ప్రపంచాన్ని నడిపించదు, అది వేరు. ఫస్ట్ ముందు ఆ కాన్సెప్ట్ తీసేయండి. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? అసలు పెళ్లికి ముందు ప్రేమ అవసరమా, ఒకవేళ అవసరం అయితే అది ఏ వయసులో చేసుకోవాలి, అదే కదా ప్రశ్న. దీని గురించి ఒక కథ చెప్తానండి. నేనే ఒక పుస్తకంలో రాశాను. ఒక తల్లి ఒక కూతురికి చెప్తూ ఉంటుంది అన్నమాట, మాది కూడా ప్రేమ వివాహమే. నేను సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉండగా ఆ అబ్బాయి లవ్ చేశాడు. 1 ఇయర్ నడిచింది. నడిచిన తర్వాత ఇంటికి వచ్చాడు. మా ఫాదరు అతను చూసి ప్రేమ ప్రపోజ్ చేసినప్పుడు కోపంతో వణికిపోయాడు. వణికిపోతే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఇంకొంతకాలం ప్రేమించిన తర్వాత మీ అమ్మాయి మేజర్ అయిన తర్వాత, లేకపోతే మేజర్ అవుతుంది అయిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను, మీరు ఒప్పుకుంటే ఓకే, అందరం కలిసి పెళ్లి చేసుకుంటాం, ఇద్దరం కలిసి అందరం కలిసి చేయొచ్చు పెళ్ళి, లేదంటే మేము ఇద్దరం ఎలాగో వెళ్ళిపోతాం, వీఆర్ ప్రిపేర్డ్ అని చెప్పేసరికి ఇతను ఇదైపోయాడు అనమాట బాగా ఫాదరు. ఈ అమ్మాయి పక్కనే ఉంది. ప్రేమించే వయసు కాదమ్మా మీది, మీరు ఇంకా చిన్నోళ్ళు, ఇంకొంతకాలం ఆగండి, ఎందుకే తిరుగుతారు అన్నప్పుడు నేనున్నాను పక్కన అని అమ్మాయి ఉంటుంది. నేనున్నాను, కూతురు చెప్తోంది. ఏ వయసులో ప్రేమించుకోవాలో నువ్వెలా చెప్తావు నాన్న, ప్రేమ అనేది అజరామరం అయింది, సంథింగ్ 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 మేము ప్రేమించుకున్నాము, 3 6 అయినా 6 3 అయినా ఏదో అంటారు కదా, అగ్నిపర్వతాలు బద్దలైనా భూమి ఆగిపోయినా ప్రేమించుకుని ఇలా ఏదో చెప్పాను. చెప్పినప్పుడు ఒప్పుకోలేదు, కానీ చివరికి కన్విన్స్ అయ్యారు, పెళ్లి చేసుకున్నాం 3 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు మేము ఎంత సుఖంగా ఉన్నామో చూడు, నువ్వు పుట్టిన తర్వాత ఇంకా దగ్గర అయ్యారు, నాన్న అమ్మ నాయనమ్మ అందరూ వచ్చేసారు నా దగ్గరికి. సో ప్రేమ ఈజ్ అల్టిమేట్, ప్రేమ ఈజ్ ఫైనల్, ప్రేమకి అతీతం. మీరు అన్నారు ఏంటి, ప్రపంచాన్ని నడిపిస్తుంది, సంసారాన్ని నడిపిస్తుంది అన్నప్పుడు ఈ కూతురు ఉంటుంది, భలే చెప్పావమ్మా, ప్రేమకి వయసు లేదని చెప్పి. నేను 8వ క్లాస్ చదువుతున్నాను కదా, 6వ క్లాస్లో ఉన్న కదా ప్రేమలో పడ్డాను నేను, మా 8వ క్లాస్ అబ్బాయి. ఇంకో 10 సంవత్సరాలు అడిగి నాన్న ఆగినట్టే మేము కూడా ఆగి అప్పుడు చేసుకుంటాం అని అంటుందండి. షాక్ అనమాట మదర్. సో ఏ వయసులో ప్రేమించాలి అనేది ఇప్పుడు ఈ కథలో మీకు పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. అవును. సో ప్రేమకి వయసుతో సంబంధం లేదు, కానీ ఏ ప్రేమకని, పెళ్లి చేసుకునే ప్రేమకే, లేకపోతే సరదాగా కబుర్లు చెప్పుకునే ప్రేమకే, ఏ ప్రేమకని. ఇంకో సినిమాలో ఏదో ఒక ఇది కూడా వచ్చింది, తల్లులు ఇద్దరు కడుపులతో పడుకొని ఉంటారు, నెక్స్ట్ డే డెలివరీ అయితే ఈ కడుపులో బిడ్డతో మాట్లాడేస్తూ ఉంటారు. అది కూడా వచ్చింది ఏదో సినిమాలో. అంటే మరి కడుపులో మామూలు చూపించి ఇంకేం చూపించాలో తెలియక ఇది కూడా చూపించేస్తున్నారు. సో ఈ మైకర్ నుంచి పిల్లలు బయటికి రావాలంటే ఎలా, ఏం చేయాలి, అసలు పరిష్కారం ఉంటుందా? మంచిర్యాలలో ఒక స్కూల్కి వెళ్ళానమ్మా నేను, హై స్కూల్ అది. అందులో వాళ్ళు, సార్ మీరు ఎలా చదవాలో, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో, మెమరీ ఎలా పెంచుకోవాలో ఇవేం చెప్పక్కర్లేదు సార్ మాకు. మా దాంట్లో 8వ క్లాస్ అబ్బాయిలు 8వ క్లాస్ 6వ క్లాస్ అమ్మాయిలతో ప్రేమలో పడిపోతున్నారు, వీళ్ళ గురించి చెప్పన్నప్పుడు నువ్వు మంచి పాయింట్ చెప్పాను. నీకు చెల్లి ఉండి 4వ క్లాస్ చదువుతూ 5వ క్లాస్ కుర్రాడితో ప్రేమలో పడ్డానంటే మీరేం చేస్తారని అడిగితే వాళ్ళకి స్టోరీ తెలియదు కదా, చీచి అన్నారు. మరి మీ చీచి అన్నట్టే 10వ క్లాస్ వాడు మీ గురించి అంటాడు, మీ నాన్న మీ గురించి ఇంకా ఎక్కువ అంటాడు. సో కొంచెం ఆగండి, మెచ్యూరిటీ అనేది మరి రిలేటివ్ టర్మ్. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు అప్పుడు డిసైడ్ చేసుకోండి, క్వాలిటీస్ ఏంటి, క్వాలిటీస్ లేకపోవటం ఏంటి, అవన్నీ మీకు అవగాహన వస్తుంది. మీరు ఇప్పుడు ఉన్నది ప్రేమ కాదు, ఆకర్షణ. కానీ ఏ లవ్వర్స్ కూడా నాది ఆకర్షణ అని ఒప్పుకోరు, అసలు ఇది ప్రేమే అంటారు. కానీ చిన్న కష్టం వచ్చినా బెంబెలెత్తిపోతుంది. అందుకే బోల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి, బోల్డ్ కౌన్సిలర్స్ దగ్గరికి ప్రేమ వివాహాలు ఫెయిల్ అయిపోయి వస్తున్నాయి. అవును. అయితే గురూజీ, తల్లిదండ్రులు కూడా ఇందాక ఫస్ట్ మీరు చెప్పినటువంటి స్టోరీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు నచ్చినటువంటి ప్రేమ
పిల్లలు యంగ్గా ఉండి ప్రేమించాము అని చెప్పగానే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? ఫాదర్ రెస్పాన్సిబిలిటీ వేరు, లవ్వర్ రెస్పాన్సిబిలిటీ వేరు. లవ్వర్కి చుట్టూ ప్రపంచం మైకిల్లా కనబడుతుంటుంది. ఫాదర్కి బాధ్యత ఉంటుంది, నా కూతురు సంసారం బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, ఇదేంటి ఇలా చేసుకున్నాడు పెళ్ళి. కాబట్టి ఫాదర్ షూస్లో ఆలోచించడం వేరు, పిల్లల షూస్లో ఆలోచించడం వేరు. అయితే గురూజీ మనం చూసినట్లయితే సరే కొంచెం కాలేజ్ పిల్లలు ప్రేమలో పడ్డారంటే ఓకే, అదొక ఓకేనా, అది ఓకే కాదు, అది ఓకే ఓకే సరే ఓకే కొంచెం పెద్దోళ్ళని. ఓకే. మరి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ప్రేమలు ఏంటి గురూజీ? దీనికి కారణం ఒక రంగా చెప్పాలంటే సినిమా వాళ్ళేనండి. సినిమాలంటే సప్నోకా సౌదాగర్ కళలు అమ్మేవాళ్ళు. అందమైన కళల్ని, దరిద్రమైన కళల్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. ఈ సినిమాలో ఏం చూపిస్తారు? ఒక హీరో ఉంటాడు, ఒక డబ్బున్న అమ్మాయి ఉంటుంది. ఈ డబ్బున్న అమ్మాయిని హీరో ప్రేమించినప్పుడు ముందు నో అంటుంది. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత ఏదో ఇన్సిడెంట్ జరిగి ఎస్ అంటుంది, ఏదో అయిపోతుంది. అన్న తర్వాత వీడు కూడా పెళ్లి చేసుకుని డబ్బున్నోడు అయిపోతాడు. అంతే కదా సినిమాలో. కానీ జీవితంలో ఇంత ఈజీగా డబ్బులు సంపాదించి డబ్బున్న అమ్మాయిల్ని ఒక పాటలోనే కోటీశ్వర్లు అయిపోవడం కష్టం అండి. ఈ సినిమాల్లో మేము చేస్తున్న బూతులు అంటాను, డైరెక్ట్గా బూతులు అనే వర్డ్ వాడతాం. 5-6 బూతులు ఉంటాయండి. ఫస్ట్ హీరోయిన్ మాత్రమే హీరో ప్రేమిస్తాడు, మిగతా అమ్మాయిలందరూ క్లాస్మేట్స్ అందరూ వెనకాల తిరిగి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు హీరోయిన్ అయితేనే నిన్ను ఎవడన్నా ప్రేమిస్తాడు. నువ్వు 7వ క్లాస్ చదువుతున్నా 8వ క్లాస్ చదువుతున్నా సరే నీ చుట్టూ ఒక అబ్బాయి పడకపోతే నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ తప్ప హీరోయిన్ కాదు. ఎంత దారుణమైన ఇంజెక్షన్ ఇస్తున్నావు చూడండి పిల్లలు. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఎవడో ఒకటి నిన్ను లవ్ చేస్తున్నాను అనాలి, ఫస్ట్ తప్పండి. రెండోది ఏంటంటే నువ్వు కాలేజీకి వెళ్తున్నది చదువుకోవటం కోసం కాదు, ప్రేమలో పడటం కోసం. ఆమె క్లియర్. మూడోది, నువ్వు మొగాడు అయితే నువ్వేం చదువుకోకల్లా, ఒక డబ్బున్న అందమైన అమ్మాయి వెనకాల పడితే ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ వెనకాల ఎవడన్నా పడితే, 4వ తప్పు, నీ వెనకాల ఎవడన్నా పడితే ముందే ఓకే అనకు. ఒక 4-5 రోజులు అయిన తర్వాత, 4 నెలలు అయిన తర్వాత నువ్వు కంపల్సరీగా ఓకే అనాలి. ఎందుకంటే హీరోయిన్ ఓకే ఉంటుంది. నువ్వు ఓకే అనకుండా వాడు దరిద్రుడైనా సరే, వాడు ఇడియట్ అయినా సరే, స్టూపిడ్ అయినా సరే, ఏమైనా సరే నువ్వు ఓకే అనాలి. అప్పుడు నువ్వు హీరోయిన్ అవుతావు. ఇలా 4-5 తప్పులతో కూడిన సినిమాలు చూసిన తర్వాత ఈ పిల్లలు మేము కూడా హీరోయిన్ షూస్లోకి ఎంటర్ అవుతాం అనుకునేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఏ ఇంట్లో తల్లిదండ్రులు తరచూ దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఏ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని నీకేం చేత కాదు, నువ్వు చెడబుట్టావు మా ఇంట్లో, నీ చూడు చెల్లెల్ని చూడు, అక్కని చూడు, తమ్ముని చూడు ఇలా అన్నారు. ఏ ఇంట్లో ఆప్యాయత దొరకదో ఆ ఇంట్లో ఆటో డ్రైవర్ అరగంట తిరిగి తీసుకెళ్ళినప్పుడు వాడు కొంచెం బాగా మాట్లాడిన వెన్నలా కరిగిపోతాడు. పెద్ద పొలిటీషియన్ కూతురు నా దగ్గరికి తీసుకొచ్చాడు. పొలిటీషియన్ చాలా విపరీతమైన ఆస్తి ఉంది, కూతురు ఆటో డ్రైవర్ని ప్రేమించింది. అక్కడ రాయలసీమ ఏరియా. సినిమా స్టోరీలో ఉంటుంది కానీ రియల్ స్టోరీ ఇది. ఎందుకు జరిగింది ఇట్లా అంటే, అసలు నువ్వు ఇంట్లో ఉన్నది ఎప్పుడు, నీకు దేశమే ముఖ్యం కదా. నీ భార్య ఏమో వంటిల్లు, అదేదో మహిళా మండలి క్లబ్లు వీటిలో తిరుగుతుంది. పిల్లలకి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఆటోడు చూపించాడు పడిపోయింది. సో దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు బీ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్, గివ్ దెమ్ ఎఫెక్షన్. గంటల తరబడి గడపక్కర్లేదండి, ఒక 10 నిమిషాలు గడిపినా కొంచెం పాయసం ఎంత తింటే చాలు కదా, అలా ఉండాలి ప్రేమ. దట్ ఈస్ జస్ట్. అయితే ఇక్కడ చిన్న నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది గురూజీ. ఏంటంటే నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ట్యూషన్లో, నాకు కాదు 7th క్లాస్ చెప్పేవాళ్ళందరూ నాకు కాదు ఇంకోళ్ళకి చెప్పి, అలా ఏం లేదు సార్. నాది నేను లవ్ చేసే మ్యారేజ్ చేసుకున్నాను. బట్ ఇలా కాదు, మ్యారేజ్ పెద్ద అయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు. అయితే నా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, 7th క్లాస్ అబ్బాయి 6th క్లాస్ అమ్మాయికి రాశాడు. ఏంటి అంటే, నువ్వు ఎక్కువ చదవద్దు, కష్టపడద్దు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, నేను ఈ చాప్టర్ చదువుతాను, నువ్వు ఈ చాప్టర్ చదువు, ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దాం అని రాశాడు. సహజనం చేద్దాం ఎగ్జామ్లో. అంటే ఆ టైంలో అంటే మీరు చెప్తూ ఉంటే నాకు అది గుర్తొచ్చింది. అంటే ఏంటి ప్రేమ ఆ టైంలో, వాళ్ళ ప్రేమ ఇలానే ఉంటుందంటారా? ఏమో మీరు చెప్పిన ఇన్సిడెంట్లో నా ఉద్దేశం ఇది గమ్మత్తుగా ఉంది ఇన్సిడెంట్. బట్ ప్రతి విషయాన్ని కేర్ తీసుకోవటం, ప్రతి విషయాన్ని సగం సగం పంచుకోవటం, ఈ పప్పీ లవ్ అంటారండి. ఈ పప్పీ లవ్ సగం చాక్లెట్ తిని సగం ఒకటే ఐస్ క్రీమ్ ఇద్దరు ఇలా పెట్టుకో సంథింగ్ చాక్లెట్ దాచుకోవడం ఇవన్నీ ఉంటాయి. పప్పీ లవ్ అనేది ఒక అనుభవం మాత్రమే, కానీ అది అనుభూతిగా మారిపోయి ఆగిపోతే బాగుంటుందండి.
అదే ప్రాక్టికల్గా వచ్చేసరికి అది పెద్ద స్టోరీలా చెప్పుకుంటూ రావాలి. ఎవడెక్కడ తేలుతాడో తెలియదు, ఎవడేం చదువుకుంటాడో తెలియదు, ఎవడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలియదు. ఈ టైంలో ఇంత చిన్న వయసులో ప్రేమించకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఈ టీవీ ఎపిసోడ్ సీరియల్ తీసిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలండి. అప్పుడు మనం చేసిన దానికి కొంచెం పుణ్యం పురుషార్థం ఉంటుంది. సో గురూజీ, ప్రేమించడానికైనా ప్రేమించబడటానికైనా కూడా ఒక పరిపక్వత ఉండాలంటారు. పరిపక్వత అంటే మెచ్యూరిటీ. ఓ సో ఏంటి అసలు మెచ్యూరిటీ ఏంటి? మెచ్యూరిటీ అంటే పరిపక్వత. నాది ప్రేమించే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవటమే మెచ్యూరిటీ. నాకు ప్రేమించగలిగే లక్షణాలు ఉన్నాయా, ప్రేమించబడే లక్షణాలు ఉన్నాయా, నేను ప్రేమించిన వ్యక్తికి నాతో సరితూగే లక్షణాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం. అంటే ఇన్ని బేరేజ్ వేసుకున్నాక పుట్టింది ప్రేమ ఉంటారా? అంటే చాలా చెప్తూ ఉంటారు కదా, ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు అంటూ ఉంటారు, విడిపోవడానికి కూడా అర సెకండ్ చాలు. ఇన్ని లక్షణాలు ఉండక్కర్లేదండి. కానీ ప్రేమ పుట్టడానికి ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాడికి నిద్రలో గురకబెట్టే అలవాటు ఉంది. ఈ అమ్మాయికి స్లీప్ ఫోబియా ఉంది. అంటే ఏమాత్రం చప్పుడైనా మెలకురాదు. ఫస్ట్ ఈ అమ్మాయికి బాగా ముద్దు పెట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్, ఎప్పటి నుంచో ఊహించుకుంటుంది. వాడికి పయోరియా, నోటి దుర్వాసన వ్యాధి ఉంది. అలాగే వీడికి ఓసిడి ఉంది, అంటే బాగా శుభ్రంగా ఉండాలి. ఈ అమ్మాయికి లేజినెస్ ఎక్కువ. ఇవన్నీ ప్రేమ వివాహాల్లో తెలియవండి. మీరు అడగచ్చు, పెళ్లిలో తెలుస్తాయి. అప్పుడు ఆ రిస్క్ ఉందండి. కానీ అక్కడ పేరెంట్స్ తాలూకు బ్యాకింగ్ ఒకటి ఉంటుంది. రేపొద్దున కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెళ్ళిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రేమి వివాహాల్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉండదు. నువ్వే కదా చేసుకున్నావు, నువ్వే కదా చేసావు అని కొంచెం ఎక్కసెక్కాలు ఆడే. అయితే నేను అందరి యూత్ తరపుగా అడగాలనుకుంటున్నాను గురూజీ, కాలేజ్ ఏజ్లో లవ్ చేసుకుంటే తప్పేంటి గురూజీ? అది లవ్ కాదండి. ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒకవైపు చూసి ఇలా అన్నాడు, లేకపోతే మాట్లాడాడు, ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్ళారు. ఆ అమ్మాయి వీడిని చూసి నవ్వింది కాబట్టి వీడు రెసిప్రొకేట్ చేశాడు. ఆ అమ్మాయి నవ్వలేదనుకోండి, ఏమవుతుందండి? ఇంకొక అమ్మాయిని మళ్ళీ ఇలా అంటాడు. అప్పుడు ఆ అమ్మాయిని అంటే అది లవ్ అనుకుంటాడు. సో 10 చోట్ల ఇది తప్పని నేను అంటం లేదండి. ఇది ప్రేమ కాదు, అవకాశం. నీ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, నువ్వు లవ్ చేసావు, తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఆ లవ్ చేసే ముందే మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ ఇంకో చోటకి వెళ్ళిపోయి ఉంటే ఆ పెళ్లి అయ్యి ఉండేది కదా. ఇట్స్ ఓన్లీ ఒక సంఘటనలాగా జరుగుతుంది అంతే పెళ్లి. నీకు దొరికిన 100 మందిలో ఒక అమ్మాయిని ఎత్తుకుంటున్నావు. కానీ నువ్వు ఏదన్నా విరాట్ కోహ్లీ లాంటి వాడు అయితే నీకు 1,00,000 మంది దొరుకుతారు. బెగ్గర్స్ ఆర్ నాట్ చోజర్స్. కాబట్టి అలాంటి స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్నుకునే స్టేజ్లో ఉండాలి తప్ప దొరికింది ఎవరో నాకు నవ్వింది కదా అని ఓకే చేసేస్తే యు ఆర్ నాట్ ఏ సెలెక్టర్. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్కోప్ లేదు. కాబట్టి ప్రేమ కాదు, ఇదంతా అవకాశం. ఇంతమందిని చూస్ చేసి ఫైనల్గా ఒకరిని చేసుకుని అట్లనా? ఎట్లా ఉండాలి అంటే ప్రేమ వ్యవహారం క్యాలిక్యులేటెడ్గా అట్లా ఉండాలి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చూడగానే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది నాకు అనిపించేది దేని మీద ఆధారపడి ఉంటుందండి మీ ఉద్దేశంలో? మన మూడ్ పైన ఆధారపడి ఉంటుంది. మూడే కాదండి, అందం మీద, అవతల వాళ్ళ అందం మీద, బాడీ లాంగ్వేజ్ మీద, కల్చర్ మీద ఆధారపడి. ఇంతకన్నా లోపలికి వెళ్ళలేం కదా. ఇంతకన్నా లోపలికి వెళ్ళాలంటే వాడు ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ తెలియాలి, వాడి మెంటల్ ఈక్విలిబ్రియం తెలియాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ తెలియాలి. ఇవేం తెలియవు కదా. మరి లవ్ ఫస్ట్ సైట్ ఏంటి? కేవలం బ్యూటీయేనా, ఇంకేం లేదా? ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇందుకే నలుగురిని చూడు అని రాసేయడం వాడు రైటర్ ఎవడు. అసలు నిన్ను ప్రేమించడానికి నీకేం అర్హతలు ఉన్నాయి? ఫస్ట్ అవతల వ్యక్తి చెప్పండి. మీరు ఒక అమ్మాయి అనుకోండి, మీకు పెళ్లి కాలేదు అనుకుందాం, మీకు నేను ప్రపోజ్ చేశాను, నన్ను ఎందుకు లవ్ చేస్తారు మీరు చెప్పండి. నిజంగా మామూలు ఫ్రాంక్గా చెప్పండి, ఎందుకు ప్రేమిస్తారు నేను? నన్ను ఏం చూసి ప్రేమిస్తారు? అందంగా ఉన్నాను, నా చదువు తెలియదు, మీకు క్వాలిఫికేషన్ తెలియదు, బస్ స్టాప్లో కనబడ్డాను, ఇద్దరు రౌడీలతో ఫైట్ చేశాను, ఎందుకు ప్రేమిస్తారండి మీరు నన్ను? ఇంత స్టూపిడ్గా ఉంటమే మెచ్యూరిటీ లేకపోతే. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ కూడా చేసుకోవడానికి అనర్హులు అంటారా? ఆ ఫ్రెండ్షిప్ అనేది సన్న లైన్. ఫ్రెండ్షిప్ అంటే మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ కి లవ్ కి తేడా ఏంటి? ఫ్రెండ్షిప్ ప్లస్ రొమాన్స్ ఇస్ కాల్డ్ లవ్ అనే? ఫ్రెండ్షిప్ ప్లస్ రొమాన్స్ ఇస్ కాల్డ్ లవ్ అనే మీ ఉద్దేశం? చెప్పండి, మీరు అడిగారు కదా, ఫ్రెండ్షిప్ అన్నారు కదా. స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది కదా, పవిత్ర ప్రేమ, పవిత్ర స్నేహం. మీరు చెప్పేది పవిత్ర ప్రేమ, పవిత్ర స్నేహం. పవిత్ర స్నేహం చేసుకుంటారు ఫస్ట్. స్నేహం అయిన తర్వాత ఇద్దరు విడిపోతారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇందులో ఎవరికి అబ్జెక్షన్ ఉంది? కానీ అలా జరగదండి. పవిత్ర స్నేహం కొంతకాలం అయిన తర్వాత నెమ్మదిగా కోరిక కలుగుతుంది, తనదిగా చేసుకోవాలని. ఇది మానసికం, శారీరకం కూడా. తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు, తనతోనే ఉండాలనేది ప్రేమగా మారుతూ ఉంటుంది. ఫస్ట్ బాయ్తో స్టార్ట్ అయినప్పుడు కొంతకాలం అయిన తర్వాత ప్రపోజ్ చేస్తాడు, అవును ఐ లవ్ యూ అంటాడు. కొంచెం ఆలోచించుకుంటాను అంటుంది, అది చేస్తుంది, తర్వాత ఎస్ అంటుంది, నో ఉంటుంది.
ఫస్ట్ ఈ అబ్బాయి స్నేహం నుంచి ప్రేమగా మారుతున్నప్పుడు అమ్మాయికి తెలుస్తూ ఉంటుందండి. తెలుస్తా తెలీదా? తెలుస్తుంది సార్, డెఫినెట్ గా తెలుస్తుంది. పట్టుకోవడం, టచ్ మూమెంట్స్ చేయడం, మనకి చిన్నవి అర్థమైపోతుంటాయి. కానీ ఆ అమ్మాయి ఎందుకు దూరంగా ఉంచదు? వాడు చెప్పినప్పుడు చూసుకుందాంలే అనుకుంటుంది. అవునా కదా? నిజం చెప్పండి. ఎస్ ఆర్ నో? అవును, కరెక్ట్. ప్రపోజ్ చేసినప్పుడు కూడా ముందే నిజం చెప్తే నేను ఎప్పుడు అన్నాను నిన్ను, అసలు లవ్ చేయలేదు అంటాడు ఏమని భయం. ఈ టైంలో వీడి లవ్ పెరిగిపోతూ ఉంటుందండి. చెప్పాలి 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 చెప్పాలి. ఇలా ఒక 6 నెలలు 7 నెలలు గడిస్తే గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటుంది. ఎస్ నోలు లేచావా, ఆకాశంలో నువ్వే కనబడ్డావు, సౌండ్స్. నెమ్మదిగా లవ్లోకి దిగిన తర్వాత అప్పుడు చెప్తుంది, వద్దు శేఖర్, నేను ప్రేమించడం లేదు, నాకు బాగున్నాడు, ఇంకా ఉండదు చెప్తుంది. అప్పుడు వీడు 2 రకాలుగా మారుతాడు. ఒకటి దేవదాస్ అవటం, 2 యాసిడ్ పోయటం. ఇంత కావాలా గొడవ దీనికి? పవిత్ర స్నేహం టైంలోనే అన్నయ్య అనొచ్చు, నాకు నీ మీద అభిప్రాయం లేదని ఇండైరెక్ట్గా చెప్పచ్చు. లేకపోతే ఉంటే వేరు సంగతి, లేకపోతే చెప్పచ్చు కదా. ఎందుకు కట్ చేయరు మరి అమ్మాయిలు? సో వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారని మీరు అమ్మాయికి తెలిసినప్పుడు నీలో ఏ అభిప్రాయం ఉందో ముందు చెప్పేసేస్తే వాళ్ళలో ఇంత పెరగదు కదా, చెట్టు పెరిగినట్టు. ఇది చేయకపోవడం వల్ల ఈ యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, చెప్పుకున్నప్పుడు చూద్దాంలే అని చేయడం. అలానే యండమూరి గారు చాలా మంది కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు, ఎక్కువ ప్రేమ వివాహాలు అన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి అని చెప్తారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. మామూలు వివాహాలు అయిపోతే అప్పటికి పిల్లలు పడుతున్నారు కాబట్టి ఇది అయిపోతున్నాయి. మామూలు వివాహాలకిను ఈ వివాహాలకి తేడా ఏంటంటే అండి, మామూలు వివాహాల్లో పెళ్ళి అయిన తర్వాత అత్తారింటికి అమ్మాయి వస్తుంది, అందరూ కలిసి ఉంటారు, కొంచెం ఇది జరుగుతాయి. ఈ టైంలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, పిల్లడు పుడతాడు, నెమ్మదిగా ఆ చిన్న చిన్న విషయాలన్నీ మర్చిపోయి బాధలు కలిసిపోతూ ఉంటారు. ఇది మామూలు. అసంతృప్తి వేరండి, అసంతృప్తి ఉంటుంది, అది వేసి. ప్రేమ వివాహాల్లో అలా కాదండి. అలగటాలు, ఇద్దరు కలిసి దూరంగా వెళ్ళిపోతారు కదా. వెన్ దే స్టే టుగెదర్ ఇన్ ది ఓన్లీ హౌస్, అప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరిగేసరికి అప్పటి వరకు నాజుగ్గా పెరిగిన అమ్మాయి అన్ని ఫాదర్ చూసుకుంటాడు. ఈ ఫాదర్ షూస్లో లవర్ని చూసుకోలేదు, ఎందుకంటే లవర్కి రెస్పాన్సిబిలిటీ లేదు, లవ్ తప్ప. చాలా గొడవల మధ్యలో కూడా మా నాన్న అయితే ఇలా చూసుకుంటారు అనే డిస్ప్యూట్, మా అమ్మ అయితే ఎట్లా చూసిన వీడు అంటాడు కదా. అన్నం వండదు, అన్నం సరిగ్గా ఉండటం మా అమ్మ ఎంత బాగుంది, మరి మీ అమ్మనే చేసుకోలేకపోయారా అంటుంది. ఇలా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంట్లో ఒక రకంగా ఉంటాయండి. ఇక్కడ ఫ్రస్ట్రేషన్, ఎందుకంటే పెళ్లి కాకముందు నాన్న నాకు ఆ డ్రెస్ బాగుంది అనగానే కూతురు నాన్న ఎంత కష్టపడినా తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, లవ్వరును ఈ అమ్మాయిను. ఇప్పుడు అడిగితే నీకు సంసారంలో సగం సగం పంచుకోవాలి కదా, నాకు వచ్చే జీతం ఎంత, నీకు వచ్చే జీతం, ఇప్పుడు డ్రెస్సులు అవన్నీ ఎక్కడ కుదురుతాయి అన్నప్పుడు షీ ఫైండ్స్ దట్ షీ లాస్ట్ సంథింగ్ దట్ ఈస్ మానిటరీ. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటాయండి. ఫాదర్కి ఎక్కువ కోపం రాదనుకోండి, వీడికి బాగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, సెల్ ఫోన్ లేదు, వీడిన ఈ దరిద్రుడు నేను చేసుకుని మా ఫాదర్ని వదిలేసాను, మదర్ని వదిలేసాను. తర్వాత ఎప్పుడన్నా సరే అమ్మాయిలకి మదర్ కొంచెం క్లోజ్గా ఉంటుంది, అంత పంచుకోవటాలు కొన్ని. ఎప్పుడైతే ఆ మదర్ ఎఫెక్షన్ వెనకాల లేదో షీ ఫీల్స్ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో ఎంత ప్రేమించిన వాడైనా సరే చిన్న తప్పు చేసినా పోతుందన్న కనుక, నీకోసమా నేను వీళ్ళందరినీ వదులుకున్నాను, వీడు నీకోసమా వీళ్ళందరినీ వదులుకున్నాను. దీంతో ఎక్కువ వస్తాయని మా కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు. గురూజీ మీరు చెప్తూ ఉన్నారు, లెక్కలు, క్యాలిక్యులేషన్స్, పట్టికలు, ఎమోషనల్ అనాలిసిస్, బీపీ టెస్టింగ్ అన్ని చేసుకోవాలి. అంటే ప్రేమ అనేది లెక్కలు పత్రాలు చూసుకుంటే వచ్చేది కాదు అని అంటూ ఉంటారు. అంటే ప్రీ ప్లాన్డ్ గా అసలు లవ్ చేయడం సాధ్యమవుతుంది అంటారు మీరు చెప్పిందంటే? ప్రీ ప్లాన్డ్ గా లవ్ చేయడం సాధ్యమవుతుందా అంటే ముందే నీ యొక్క భవిష్యత్తు ఏదో నిర్ణయించుకొని, అవును ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి అవన్నీ ఆలోచించి ప్రేమించడం సాధ్యమవుతుందా? జీవితంలో ప్రీ ప్లాన్డ్ గా ప్రేమ సాధ్యమవుతుందా అని అడుగుతున్నారా? అవును. ఒక కాలేజీ అమ్మాయికి ఎందుకు కాలేజీలో చేరిందండి నాకు క్లియర్గా చెప్పండి. చదువుకోవడానికి. చదువు తర్వాత ఉద్యోగం చేయాలి, తర్వాత ఎలాగో పెద్దలు పెళ్లి చేస్తారు కాబట్టి. పెళ్లికి ఉద్యోగానికి మధ్యలో, పెళ్లికి ఉద్యోగానికి తండ్రి కలిసి ఉంటూ ఆ జీతం ఏదో తల్లికి ఇచ్చి తన రుణం కొంచెం తీర్చుకొని కొంచెం అయిన తర్వాత ఆ తండ్రికి ఏదైనా సరదాగా ఇదే కదా. ఇదంతా ప్రీ ప్లాన్డా కాదా? కాలేజీలో చేరినప్పుడు ఏది ప్రీ ప్లాన్డ్? ఉద్యోగం చేయటం, చదువుకోవటం, ఇది ప్రీ ప్లాన్డా? పెళ్లి చేసుకోవడం ప్రీ ప్లాన్డా? లవ్ ప్రీ ప్లాన్డ్? ఏది ప్రీ ప్లాన్డ్? చదువుకోవడం, తల్లిదండ్రులు బాగా చూసుకోవడం ప్రీ ప్లాన్డా కాదా? ప్రీ ప్లాన్డ్. నీకు ఒక ప్రీ ప్లాన్ తో కాలేజీలో చేరినప్పుడు మరి లవ్ ప్రీ ప్లాన్ ఏంటి? ఈ ప్రీ ప్లాన్ లవ్కి అంత ఉన్నప్పుడు దీనికి ఎంత ఉండాలి? అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, లక్షల లక్షలు నా మీద ఖర్చు పెట్టారు, కొంచెం అన్నా వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. ఒక ఏసీ రూమ్, మధ్యతరగతి కుటుంబాల గురించి. మరి ఇంత ప్రీ ప్లాన్ ఉన్నప్పుడు
నీకు ఆ ప్రీ ప్లాన్ డిస్ట్రాక్షన్ మధ్యలో అంటారా వచ్చింది ఇప్పుడు? ఏంటి ప్లాన్? అదే అట్రాక్షన్. ఓకే. గురూజీ, నాకు మీ మాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది మీరు ప్రేమికులకు బద్ధ విరోధులాగా ఉన్నారు. వాళ్ళ ప్రేమని కొలాప్స్ అయిపోవాలని కోరుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ప్రేమకి వ్యతిరేకని కాదండి నేను, ఇమెచ్యూరిష్ ప్రేమకి వ్యతిరేకని. హ్మ్. దీనికి నా జీవితమే, మా అబ్బాయి లవ్ మ్యారేజ్, హ్మ్. నాది అఫ్ కోర్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కానీ మా అమ్మ చూసిన మ్యారేజ్. హ్మ్. మా ఫాదర్ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మా బ్రదర్ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, హ్మ్. మా మావయ్యది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మీద నాకే వ్యతిరేకత. ఫస్ట్ పాయింట్. హ్మ్. నా కోడలు నా కొడుకు కన్నా పెద్దమ్మాయి, హ్మ్. ఓకే. 6 months ఎంతో, పక్కా అయ్యంగార్ బ్రాహ్మిన్స్, హ్మ్. ఇంటర్ స్టేట్ మెడ్రాసు తమిళ అయ్యంగార్స్. హ్మ్. డబ్బు ఉందో లేదో చెప్పకూడదు కానీ పెద్ద తక్కువ నేనే చేశాను. మెడ్రాస్ నుంచి అదే. వాళ్ళని తీసుకొచ్చి నేనే చేశాను హైదరాబాద్లో. నేను స్వయంగా వెళ్ళి ఆడపిల్ల తండ్రిని అడిగాను, మా కొడుకు ఇచ్చి చేసుకుంటావా, మంచోడు కుర్రోడు అని చెప్పేసి. హ్మ్. దీనన్నిటికీ కారణం ఏంటంటే మా అబ్బాయి నాకు చెప్పాడు ఈ లవ్ చేశానని చెప్పి. హ్మ్. ఆ అమ్మాయి ఇండియా స్టేట్ ర్యాంకర్, ఇండియా ర్యాంకర్, కంట్రీకి ర్యాంకర్ సీఏలో. ఓహ్! ఇందులో ఏంటి నేను ఏ వ్యతిరేకంగా ఉన్నాను చెప్పండి? ఒకటే నక్షత్రం ఏదో అంటారు చూడండి, అవును. గోత్రమా? అవును. గోత్రం ఒకటే గోత్రం. ఒకటే గోత్రం. మరి ఇన్ని చేసిన వాడికి నేను మీరు ప్రేమకి వ్యతిరేకం ఎలా అంటారు మీరు? మరి కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్న నేను క్యాలిక్యులేషన్స్ అవన్నీ. క్యాలిక్యులేషన్స్ చేయట్లేదండి. మా అబ్బాయి కూడా కార్వీ కన్సల్టెంట్స్లో పనిచేస్తున్నప్పుడు అదే ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని చేసి హ్మ్. ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసి, బాగానే ఉంటుంది కదా నాన్న, పనే ఉంటుంది కదా అమ్మ అని అడిగినప్పుడు, బాగుందిరా అమ్మాయి, చాలా బాగుంది, సో ఏంటి మిగతా వివరాలు చెప్పన్నప్పుడు, ఈ వివరాలన్నీ చెప్పినప్పుడు ఇవేమి మాకు ఆనలేదు. బికాజ్ వీ హ్యావ్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అలాంగ్ విత్ మై సన్. ఎంత ఆరోగ్యకరమైన ప్రేమ ఇది. అవును. మరి ఎంతమంది ఈ కాలంలో అమ్మాయిలు తీసుకెళ్ళి నీకు కాబోయే కోడలు నచ్చిందని నాన్న అని చెప్తున్నారు? చెప్పరు కదా. అవును. సో ఈ మిస్అండర్స్టాండింగ్ వద్దండి. ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ లవ్, నాట్ దిస్ టైప్ ఆఫ్ లవ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మరి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చింది. మీ స్టైల్లో మంచి టిప్ చెప్పండి దీనికి సంబంధించి. ప్రేమ రోజు రోజుకి విస్తృతం అయ్యే ప్రేమ ఒకటండి. హ్మ్. నేను, నా పక్కింటి వాళ్ళు, విశ్వం, ప్రపంచం, ఎవరు నా వాళ్ళు కాదనేది కూడా ఇంకో రకమైన ప్రేమ అండి. హ్మ్. దాన్నే తత్వం అంటారు. అంటే ఫిలాసఫీ, హయ్యెస్ట్ ఫిలాసఫీ. దేనికి బాధపడకపోవడం, అసలు నేను కాదు. హ్మ్. రెండు చెప్పింది కృష్ణ మహాత్ముడే. ఒకటి భగవద్గీత, ఇంకోటి కృష్ణతత్వం. ప్రేమ అంటే ఏది ఎప్పుడు వాడాలి, కృష్ణతత్వం ఎప్పుడు వాడాలి, భగవద్గీత ఎప్పుడు వాడాలి తెలుసుకోవటమే నిజమైన జీవితం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.